కర్నూలు జిల్లాలో ఓ గిరిజన కుటుంబానికి చెందిన సుగాలి ప్రీతిభాయ్ అనే మైనర్ బాలికను అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఈ ఘటన జరిగి 8 సంవత్సరాలు కావస్తున్న నేటికి కేసులో పురోగతి రాలేదు. ఈ కేసులో నిందితులుగా కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాల యాజమాన్యం పాత్ర ఉండటంతో కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని బాధిత బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ సిబిఐ ఈ కేసు విచారణను చేపట్టడంతో తమ బిడ్డను పొట్టన పెట్టుకున్న వారికి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తుందని బాధిత కుటుంబం భావించింది. అంతేకాక మీ బిడ్డకు అన్యాయం చేసిన ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. అయితే అన్ని గాలిమాటలుగా మిగిలి ఆ తల్లిదండ్రుల కంట కన్నీరే మిగిల్చింది. ఈ కేసు దర్యాప్తు విషయంలో సిబిఐ చేతులెత్తేయడమే ఇందుకు నిదర్శనమని బాధితురాలి కుటుంబీకులు వాపోయారు. కేసు దర్యాప్తునకు చేసేందుకు సిబ్బంది కొరత ఉందని సిబిఐ అధికారులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసి తప్పుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో బాధిత తల్లిదండ్రులు బీఆర్కే న్యూస్తో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమ బిడ్డను అన్యాయంగా బలి తీసుకున్న ఆ స్కూల్ యాజమాన్యం ఆర్థిక అంగబలంతో అడుగడుగున విచారణ అధికారులను ప్రలోభాలకు గురి చేస్తున్నందున బాధిత తల్లిదండ్రులతో మా ప్రతినిధి బసవరాజు మరింత సమాచారం అందిస్తారు. గిరిజన బాలిక ఈ రోజుల్లో గిరిజనులకు విద్య ఆమడు దూరం. అయితే ఒక గిరిజన బాలిక ఎంతో శ్రద్ధతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యను అభ్యసించాలి, ఉన్నతంగా రాణించాలని పట్టుదలతో చదువుకున్న నేపథ్యంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా కేంద్రంగా ఏదైతే 2017లో ఈ ఘటన అత్యంత సంచలనంగా మారింది. 10వ తరగతిలో ఎంటర్ అవుతున్న ప్రీతిబాయ్ ఏదైతే సుగాలి ప్రీతి పట్ల కళాశాల యాజమాన్యం కావచ్చు, వాళ్ళ కుమారులు కావచ్చు, అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఈ ఘటన జిల్లాలోనే రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. ఒక మైనర్ బాలిక పట్ల కళాశాల యాజమాన్యం ఇంత అఘాయిత్యానికి ఒడిగట్టిన నేపథ్యంలో అప్పటి తల్లిదండ్రులు అంటే పోయిన బిడ్డ కాపాడు కోసం న్యాయం కావాలని తల్లిదండ్రులు పడిన కష్టాలు అన్నీ కావు. నేటికి 8 ఏళ్ళు గడిచినా కూడా సుగాలి ప్రీతి పట్ల న్యాయం జరగలేదు. ప్రభుత్వాలు స్పందించలేదు. నేతలు ఎందరో గళం విప్పినా కూడా నేటికి న్యాయం లేక తల్లిదండ్రులు న్యాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సిబిఐ ఈ కేసును సవాల్గా తీసుకున్న నేపథ్యంలో సిబిఐ ఖచ్చితంగా ఛేదిస్తుంది, దర్యాప్తు చేస్తుంది, దోషులను ఖచ్చితంగా పట్టుకుంటుందని తల్లిదండ్రులు ఎంతో భరోసాతో ఎదురు చూసిన నేపథ్యంలో చివరికి ఈ నెల 12వ తేదీన సిబిఐ హైకోర్టులో ఒక కౌంటర్ అయితే దాఖలు చేసింది. సరైన స్టాఫ్ లేదు, సిబ్బంది లేదు. సో సుగాలి ప్రీతి ఆ కేసును మేము తేల్చలేము, చేయలేకపోతున్నామని చేతులెత్తిన పరిస్థితి. ఇది దేశానికే కాదు, ఇది యావత్తు ప్రపంచానికి, గిరిజన మానవాళికి, ప్రభుత్వాలకు ఇదంతా చాలా హాస్యాస్పదమైన విచారకమైన అంశంగా మనం చూడవచ్చును. అంటే ప్రభుత్వాలు ఎంతో చిత్తశుద్ధితో ఒక మహిళ పట్ల, అంటే పోలీసులు అంటేనే ధనమాన ప్రాణాలు కాపాడే వ్యవస్థని మనం నమ్ముతాము. అలాంటిది మైనర్ బాలిక మాన ప్రాణాలు పోయినా కూడా చేత కాదని చేతులెత్తిన పరిస్థితుల్లో మన భారతదేశం కానీ భారతదేశంలో మహిళల పరిస్థితి ఏంటనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా బలిసిన లేదా ఆర్థిక వ్యవస్థల్లో పేరుకుపోయిన ఎన్నో ఆర్థిక స్కామ్లను ఛేదించిన సిబిఐ ఒక బాలిక హతమైన లేదా ఒక బాలిక అనాథగా మారి చనిపోయిన వారి పట్ల న్యాయం చేయలేకున్న పరిస్థితులు మన చట్టాన్ని అయితే వెక్కిరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల ఏదైతే సిబిఐ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో తల్లిదండ్రులు తమ ఆవేదనను బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి వాళ్ళని అడిగి చూద్దాం. అంటే కూతురు ఒక విషాద ఘటన మరవలేకపోతున్నారు 8 ఏళ్ళైనా కూడా. మరి న్యాయం ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తారని వాళ్ళు ఏ భరోసాతో ఉన్నారు? అయినా న్యాయ పోరాటానికి మేము వెనక్కి తగ్గేది లేదు, చేస్తామని చెప్తూ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఒక తల్లిగా ఏదైతే కూతురు, ఎవరికైనా కన్న కూతురు అంటే ఎంతో ప్రాణము, వాళ్ళని ప్రాణంగా అంటే వాళ్ళే జీవితమని బతుకుతాము. అలాంటి పరిస్థితుల్లో సరే జరిగిన అన్యాయం జరిగిపోయింది, కనీసము అంటే దోషులకు శిక్ష పడలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే దీని పట్ల మీ ఆవేదన, మీ బాధలు మీరేం చెప్పదలుచుకున్నారు? నమస్తే అండి. మొదటిగా మీడియా తరఫున అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. గత 7 సంవత్సరాలుగా నా వెన్నంటుండి ప్రీతికి న్యాయం జరగాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు చేస్తున్నానండి. మరి 2017 నుంచి కూడా నేను ఇప్పటివరకు కూడా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాను. ఇంతవరకు కూడా మాకు ఎటువంటి కేసులో పురోగతి లేకుండా తారుమారు చేస్తూనే వస్తున్నారు. ప్రభుత్వాలు మారాయి, అధికారులు మారుతున్నారు, నాయకులు మారుతున్నారు, కానీ మరి ఆ సుగాలి ప్రీతికి మాత్రం ఇంతవరకు న్యాయం జరగలేదు. మరి మేము 2019లోనే కోర్టులో సిబిఐ కావాలని మేము కోర్టులో వేయడం జరిగింది.
అంటే మాకు లోకల్ పోలీసు వాళ్ళు ఉన్న సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు, సాక్ష్యాలని లేకుండా చేస్తున్నారు అనే నేపథ్యంలో మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి బెంచ్ మీదకి కూడా రాకుండా చేశారు మరి మా కేసుని. దురదృష్టకరం ఏమంటే ఇప్పుడు 5 సంవత్సరాలు మేము వేసి కూడా కేసుని పోయిన నెల సిబిఐ ఎస్పీని పిలిపించి కోర్టు వారు మందలించడంతో గట్టిగా అప్పుడు సిబిఐ వాళ్ళు వనరులు లేరు అని చెప్పడం జరిగింది. వనరులు లేరు అని చెప్పడమే మాకు ఇంతకంటే ఇంకా మాకు అవమానము, ఇంతకంటే మాకు క్షోభ లేదనిపిస్తుంది. ఒక పోలీస్ వాళ్లకు లేదు, సుగాలి ప్రీతి కేసుకి ఛేదించాలని ఏపీ పోలీసులకు లేదు, ప్రభుత్వాలకు లేదు, న్యాయకులు పట్టట్లేదు, అధికారులకు పట్టట్లేదు. మరి ఇంకా ఎవరొచ్చి మా పిల్లను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అసలు కారణం ఏమిటి, అక్కడ ఏం జరుగుతున్నాయని ఎవరు చెప్తారో మీరైనా దయచేసి చెప్పండి. నా ప్రీతికి న్యాయం మీరు ఎలా చేయగలరో చెప్పండి. నేను ఎవరిని అడగాలో చెప్పండి. అక్కడికన్నా వెళ్ళి నా గోడుని వినిపించుకొని నా బాధను చెప్పుకొని వాళ్ళకన్నా కాళ్ళ వెళ్ళపడి న్యాయం కోసం మేము అడుక్కుంటామని మీడియా ముఖంగా చెప్తున్నాను. అన్న చెప్పండి, మీ కూతురికి జరిగిన అన్యాయం విషయంలో అంటే మీ బాధలు కావచ్చు, లేదా మీరు ఎలాంటి పోరాటాలకు సిద్ధమవుతున్నారు? ఇప్పటిదాకా అయితే 8 ఏళ్ళు వేచి చూశారు. సో అత్యున్నత న్యాయస్థానం సిబిఐ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. మరి ఎలా మీరు ముందుకు పోతారు? నమస్తే సార్. ఇక్కడ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు సిబిఐ వాళ్ళు, అంతే. ఇంకా కోర్టు భారత రాజ్యాంగం ప్రకారము ఈ సిబిఐ వాళ్ళు కోర్టులో వేసిన దాఖలే ఫైనల్ కాదు. అక్కడ కోర్టులో కూడా మాకు సంబంధించిన లాయర్ గారు ఉన్నారు. ఆయన నెక్స్ట్ దానికి సమాధానం ఇస్తూ కౌంటర్ ఇస్తారు. అప్పుడు జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తారు. అప్పుడు సిబిఐ దర్యాప్తు చేయడానికి సిద్ధపడాలని నేను చెప్తున్నాను. తల్లిదండ్రులుగా తమ ఆవేదన, తమ ఆక్రోశము, కన్నీరు చూసాము. బాలిక ఏదైతే మేము ఉన్నత ఆశయాలతో లేదా ఎంతో ఆశ పెట్టుకొని చదివించిన మా పాప ఆ కారణంగా అన్యాయంగా బలైపోయింది. ఆమె చదువుకి లక్షలు అప్పు చేసి పెట్టేవాళ్ళము. కాకపోతే అదే లక్షలు ఇప్పుడు ఆమె చావుకి న్యాయం జరగాలి, ఎవరైతే చంపారో వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడాలని అప్పు చేసి న్యాయ పోరాటం చేస్తున్నాము. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, ఎవరు కూడా సుగాలి ప్రీతి విషయంలో చిత్తశుద్ధి చూపట్లేదు. సో ఇది చాలా బాధాకరము, విచారకరము. అయినా ఎక్కడ న్యాయం జరుగుతుంది? మేము ఎలా పోరాడితే న్యాయం చేస్తారు? అత్యున్నత పోలీస్ వ్యవస్థ సిబిఐ కూడా చేతులెత్తేసి వనరులు లేవు అని చేతులెత్తేయడం చాలా దారుణము. అయినా కూడా లీగల్గా సలహాలు తీసుకొని న్యాయ పోరాటం చేస్తాము. మా కూతురికి జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా ఏదైతే కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ యాజమాన్యము, జనార్దన్ రెడ్డి, దివాకర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా బోన్ ఎక్కిస్తామని చెప్తూ ఉన్నారు. మరి వీళ్ళు న్యాయ పోరాటానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. అదేవిధంగా ఖచ్చితంగా సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయానికి ఆ దోషులకి ఖచ్చితంగా శిక్ష పడాలని వాళ్ళు కోరుతున్న పరిస్థితి. అదేవిధంగా అలా జరగాలని మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.